థియేటర్స్ కు వచ్చిన ఆడియన్స్ సర్ప్రైజ్ ఫీల్ అయినప్పుడే ఆ సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది. ఈ లెక్కలని పర్ఫెక్ట్ గా తెలిసిన డైరెక్టర్ రాజమౌళి మహేష్ మూవీలో ఇలాంటి క్యారెక్టర్ ని డిజైన్ చేశారట. ఆడియన్స్ ఎవరినైతే హీరోయిన్ అనుకుంటున్నారో ఆమె హీరోయినే కాదట. మరి సినిమాలో ప్రియాంక చోప్రా రోల్ ఏమై ఉంటుంది? డైరెక్టర్ రాజమౌళితో మహేష్ బాబు చేస్తున్న సినిమా ఇటు కన్ఫ్యూజన్ కు అటు రూమర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. జక్కన్న క్లారిటీ ఇవ్వరు, ఏదైనా అప్డేట్ ఇస్తారా అంటే అదీ లేదు. దీంతో SSMB 29 ప్రాజెక్టుకు సంబంధించి రోజుకో రూమర్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతోంది. సినిమాలో ప్రియాంక చోప్రా కీ రోల్ చేస్తుందని మాత్రమే అందరికీ తెలుసు. రాజమౌళి టీం నుంచి ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయినా లేక విలనీనా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఆడియన్స్. ప్రియాంక చోప్రా లాంగ్ గ్యాప్ తర్వాత ఇండియన్ సినిమాను ఓకే చేయడం, అది కూడా సౌత్ లో మూవీ కావడంతో SSMB 29 ప్రాజెక్టు మీద రోజురోజుకి క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుని 3rd షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రియాంక రోల్ పై ఎటువంటి క్లారిటీ లేదు. అయితే సినిమాలో నెగటివ్ షేడ్స్ తో ఉన్న విలనీ టచ్ రోల్ చేయబోతున్నారని చర్చించుకుంటున్నారు జనాలు. అంతేకాదు బాండ్ మూవీ తరహాలో ఓ సీక్రెట్ ఏజెంట్ గా ప్రియాంక కనిపించే ఛాన్స్ ఉంది అంటున్నారు. సినిమాలో ప్రియాంక చోప్రా విలన్ అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్ ఏంటి అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ మూవీగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది SSMB 29 ప్రాజెక్ట్. ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్ లో సత్తా చాటాలని చూస్తున్నారు దర్శక ధీరుడు. అందుకు తగ్గట్లే హాలీవుడ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రాను సెలెక్ట్ చేసుకుని సినిమాకి గ్లోబల్ వైడ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేశారు జక్కన్న. సినిమాలో ప్రియాంక రోల్ పై సస్పెన్స్ కంటిన్యూ చేస్తూనే మూవీపై హైపును పెంచుకుంటూ పోతున్నారు రాజమౌళి. హైదరాబాద్, ఒడిశా షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 3rd షెడ్యూల్ సూపర్ ఫాస్ట్ గా జరుపుకుంటోంది. ఇటు రాజమౌళి క్లారిటీ ఇస్తేనే సినిమాలో ప్రియాంక రోల్ పై వస్తోన్న రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడుతుంది అంటున్నారు ఆడియన్స్.